వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే ఆవకాయ పచ్చడి పెడుతున్నానండి. మా పిన్ని వాళ్ళకి చెట్టు ఉందండి. సో తను కాయలు ఇస్తానని చెప్పిందని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో చెట్టు మీద కోతులు పడడం వల్ల కాయలు లేవని చెప్పింది. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకున్నామండి. మాకు బాపట్లో ఇల్లు ఉందండి, అక్కడ చెట్టు ఉండేది. ప్రతి ఇయర్ అసలు ఎప్పుడు ఇంతవరకు నేను చిన్నపిల్లప్పటి నుంచి ఎప్పుడు అసలు మేము మామిడికాయలు కొనలేదండి. ఇదే ఫస్ట్ టైం మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొనడం. ఇది మామిడికాయల ప్రైస్ వచ్చేసి 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉందండి. పెద్ద సైజు కాయ. 10 కాయలు తీసుకుంటేనే 3 మానికల పైనే అయ్యాయి ముక్కలు. సో ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇది మానిక అంటారండి. ఇది 16 గిద్దలు పడుతుంది అనమాట. గిద్దంటే ఇదండి, దీంతో 16 గిద్దలు అనమాట. ఇది మూడు మానికల ముక్కలండి. నేను ఫాలో అయ్యే కొలతలు చెప్తాను. మానిక్కి 2 గిద్దలు కారము, 2 గిద్దలు ఉప్పు అండి. అలాగే ఆవపిండి 1 గిద్ద, మెంతుపిండి కొంచెము. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటాను. జస్ట్ కొంచెమే వేస్తున్నానండి. మార్కెట్లో మామిడికాయ ముక్కలు వాళ్ళే కడిగి మనకి ముక్కలు కట్ చేసి ఇస్తున్నారండి. నీట్గా తుడిచి మరీ కట్ చేస్తున్నారు. ఆ వీడియో క్లిప్స్ కూడా తీశాను, అవి కూడా షేర్ చేస్తాను మీకు. మామూలుగా ఎప్పుడు మా అమ్మే కత్తిపీటతో కట్ చేస్తారండి, కానీ నేను అక్కడ వాళ్ళే కట్ చేస్తున్నారు కదా ఎందుకులే అని చెప్పి కట్ చేయించుకొచ్చాను. ఈ 10 కాయలు కట్ చేసినందుకు 200 రూపీస్ తీసుకున్నారండి. ఎప్పుడు అమ్మే కాయలు, మా ఇంట్లో కాయలు తీసుకెళ్లే వాళ్ళకి అమ్మే ఫ్రీగా కట్ చేసి ఇస్తుంది, పచ్చడి కూడా పెట్టించేది. కానీ ఆవిడకి హెల్త్ బాగోకపోవడం వల్ల అన్నీ ఆగిపోయాయి. ఇది రాళ్ళుప్పు అండి, మిక్సీ వేసి పెట్టుకున్నాను. చెప్పాను కదా మానిక్కి 2 గిద్దలు అనేసి. సో మిక్సీ వేసి పెట్టుకున్నాను, ఎండలో ఎండబెట్టి మిక్సీ వేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ పసుపు తర్వాత ఉప్పు కలుపుకుంటున్నాను. ఒకవేళ టేస్ట్కి తగినట్టు మీకు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు 2-3 డేస్ తర్వాత. మెంతులు లైట్గా వేయించి పౌడర్ చేశానండి. మెంతి పిండి ఎక్కువ వేసుకోకూడదు అనమాట, చేదు వస్తుంది అనేసి కొంచెం వేసుకుంటారు. సో ఇది పౌడరు. ఇది వచ్చేసి ఆవు పిండి అండి. చెప్పాను కదా ఇది కొలత ప్రకారం. మానిక్కి 1 గిద్ద అనమాట. ఆవాలు ఎండలో పెట్టి మిక్సీ వేసానండి.
ఆవకాయకి ఎప్పుడు 3 మ్యాంగోస్ కారమే యూజ్ చేస్తామండి. ఇది కూడా చెప్పాను కదా, ఉప్పు ఎంత వేసుకుంటామో కారం కూడా అంతే. ఇది కూడా మానికకి 2 గిద్దలు. ముందే కొలిచి పెట్టుకున్నానండి. నేను మానికతో కొలతలు చెప్పాను కదండి. సో మానిక లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే, ఏ గిన్నెతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకుంటామో ఆ గిన్నెతో 8 గిన్నెలు అయితే 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు, ఆవు పిండి వచ్చేసి సగం, సో మెంతిపిండి కొంచెం వేసుకొని కొలతలతో పెట్టుకోవచ్చు. ఇది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అండి. మా చిన్నప్పటి నుంచి మా మదర్ ఇదే యూజ్ చేస్తారు. సో అందుకని చెప్పి మేము కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాము. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకని చెప్పి ఇది యూజ్ చేస్తాము. మామూలుగా చాలా మంది శనగ నూనె కూడా యూజ్ చేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. ఆయిల్ కొలత ఏంటంటే అండి, 3 మానికలు కదా ఈ ముక్కలు. సో ఇది 1.5 కేజీ పడుతుంది అనమాట పప్పు నూనె. మానికకి 1/2 కేజీ అనమాట. సో ఇది 1.5 కేజీ పడుతుంది. నేను ఇప్పుడు 1 కేజీ పోసుకొని 2 డేస్ తర్వాత ఇంకో 1/2 కేజీ కలుపుకుంటాను. ఇందాక గిన్నె కొలతలు చెప్పాను కదా, వాళ్ళు ఏం చేయాలంటే 8 గిన్నెలు తీసుకున్న వాళ్ళు 1/2 లీటర్ అయితే సరిపోతుందండి వాళ్ళకి. సో ఇప్పుడు నేను ఆయిల్ వెల్లుల్లిపాయలు ఇంకా మన ఇష్టం అండి, ఎన్ని కావాలనుకుంటే. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో మన ఇష్ట ప్రకారం ఎన్నైనా కలుపుకోవచ్చు. సో నేనైతే కొన్ని వేసుకుంటున్నాను. ఇది పక్కన పెట్టేద్దాము, 2 డేస్ తర్వాత చూద్దాము. అన్నం